అమ్మా అమ్మా వెళ్ళిపోయే ఈ మంద బాకినకు జ్ఞానోపదేశం చేసి మరి వెళ్ళిపోయావు తల్లి. అదృష్టవంతురాలు ధన్య జీవయ్యావు తల్లి, ధన్యవయ్యావు. నేనే సకల శాస్త్ర పారంగుతుడనై పదుపుడికి ఆదర్శప్రాయుడనై కళ్ళు మూసుకొని పోయి కామాంధుడనై పరశ్రీ వ్యామోహానికి గురై పచ్చి వ్యభిచారానికి గురై సర్వనాశనమైపోయాను. నాశనమైపోయాను. ఏమైనది నా శాస్త్ర పరిజ్ఞానం అంతే, ఏమైనది నా పాండిత్యం, వృధా, నా బ్రతుకే వృధా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గోడి ఎవరితో చెప్పుకోవాలి, నాకెవరున్నారని దిక్కు. ఇక బ్రతుకంతా బాధగా కన్నీటి దారగా గడిచిపోవలసిందే తండ్రి. నా పాపానికి నిష్కృతి లేనే లేదా తండ్రి, లేనే లేదా. బొమ్మను చేసి ప్రాణము పోసి బొమ్మను చేసి ప్రాణము పోసి చేసి
ఎంత మోసపోతుంది. నన్ను ఆశీర్వదించి నాకు ఎవరు పలిచారు? విరూపాక్షరెడ్డి గారికి, వారికి నాకు కళాకృతి. ఎంత మోసపోతుంది, ఎంత మోసపోతుంది. అశాశ్వతమైన సౌందర్యాన్ని చూసి శాశ్వతమనుకుని విజయవాంఛనలో చిక్కుకుని భ్రష్టులు అయిపోతుంది. శాశ్వతలకు సత్యదానంద మూర్తిని చూడలేకపోతుంది. అందుకు కారణం ఈగలే. నా విషయానికి, నా భ్రష్టత్వానికి కారణం ఈగలే. మాధవ, కేశవ, నా ఈ కళ నీకు నైవేద్యంగా సమర్పించుకుంటుంది. స్వీకరించు ప్రభు. ఆనందంగా ఉంటుంది తండ్రి, పరమానందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని శాశ్వతము చేయు తండ్రి. నన్ను నీలో విలీనం చేసుకుని నీ పాదపద్మములు చెందడానికి మోక్షాన్ని ప్రసాదించు. అటులనే తండ్రి నీ పవిత్రమైనటువంటి ఆదేశాన్ని త్రికరణ స్థితిగా పాడుతాను. నా సానుభావం చాటుచున్న సందేశం మరొక మారు ఆలకించండి. పాపవృక్షములలో బహు నికృష్టం బహు వ్యభిచారం వినాశనందుగా
నేత్రాలు మాత్రం భగవంతుని చూడని నేత్రాలు మనకు నందతను